బ్రిటిష్ సామ్రాజ్యంపై గిరిజనులను ఏకం చేసి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తి దేశానికి ఆదర్శనీయమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. కేవలం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడమే కాకుండా అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడినప్పుడే అల్లూరికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఆయన పిలుపునిచ్చారు. కొత్త వలసలోని తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక క్షత్రియ సోదరుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రఘురాజు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమాయకులైన గిరిజనులను కనీసం మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నవారిని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడేలా తీర్చిదిద్దిన అల్లూరి ఆలోచన విధానం అసాధారణమైనది. ఆయన అవలంబించిన గెరిల్లా యుద్ధ పద్ధతులు, పోరాట పటిమ మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. దేశవ్యాప్తంగా అల్లూరి వేడుకలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరించబడడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ శక్తిని మన ఇరుగు పొరుగు ఉన్న ముందు క్షత్రియులకి ఏది అవసరమైనా నిలబడాలని సార్ అన్నట్టు, రఘురాజు గారు అన్నట్టు, మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ముందు చిన్న చిన్న సమస్యలు తీర్చుదాం, ఎంతో దూరం కాదు అని నా అభిప్రాయం. చేత సార్కి మాట ఇచ్చినట్టు, సార్ అన్నట్టు మనం ఏదైనా సమస్య ఉంటే అందరూ షేర్ చేసుకుందాం. నేను ఉపాధ్యాయురాలుగా చాలా ఎదుర్కొన్నాను. అది ఇక్కడ ఉన్న వారికి రామరాజు లాంటి విప్లవాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కూడా మనం చూడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. ఈరోజు భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. యావత్ రాష్ట్ర ప్రభుత్వం అవనండి, కేంద్ర ప్రభుత్వం అవనండి, ఆయన చేసిన త్యాగానికైతే అవనండి, ఆయన పోరాట స్ఫూర్తికైతే అవనండి, ఆయన తీసుకున్న గొరిల్లా యుద్ధంలాగా ఆ బ్రిటిషర్స్ని ఎదుర్కొనే పద్ధతి అయితే అవనండి, అమాయకులైన గిరిజన ప్రాంతాల్లో వారికి కనీసం మాట్లాడడానికి భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో. అటువంటిది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంపై వారి మీద పోరాటానికి వాళ్ళు తయారు చేశారంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎలాంటిదో, ఆయన ఆలోచన విధానం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో మన భీమవరంలో గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు చేతుల మీదుగా మన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించుకోవడం నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా క్షత్రియులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఆయన స్ఫూర్తిగా మనం తీసుకోవాలి, ఆయన ఆలోచనలు స్ఫూర్తిగా మనం తీసుకొని మనం కూడా ఈ సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం నిలబడి పోరాడాలి వాళ్ళ కోసం. మనం ఈరోజు అల్లూరి సీతారామరాజు వారసులమనో లేకపోతే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనో ఈ వేడుకలు చేసుకోవడంతో పాటు మనం కూడా ఆయన ఆలోచన విధానం, ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరైనా పెద్దల వలన ఇబ్బందులు పడుతున్నా, అధికారం వలన ఇబ్బందులు పడుతున్నా, మనం వాళ్ళ కోసం నిలబడాల్సిన స్ఫూర్తి మనందరిలో కూడా ఉండాలని, మనం ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవం తీసుకొని మనం గౌరవంగా పక్కన ఉండిపోకుండా ఆ ఉద్యమంలోకి మనమే వెళ్ళి ఆ ఉద్యమాన్ని నిలబెట్టి వాళ్ళకి అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పాటలు వింటూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, మనం ఒళ్ళంతా పులకరించినట్టు అవుతూ ఉంటుంది. ఆ పాటలు పాడుతూ ఉంటాం, ఆ సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఎవరిదైనా ఒక మహనీయుడు జీవిత చరిత్ర ఒక సినిమా తీస్తే ఏదో ఒక హీరోని పెట్టి తీస్తారు. కాకపోతే అల్లూరి సీతారామరాజు సినిమా మాత్రం మరి నందమూరి తారక రామారావు గారితో తీశారు, సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా తీశారు. ఎందుకంటే అది మనం గుర్తుంచుకోవాలి. మనం చూస్తే అల్లూరి సీతారామరాజు అనేసరికి కృష్ణ రామారావు గుర్తొచ్చే పరిస్థితులు, అది కారకం అయ్యాం. అందులోనే అల్లూరి సీతారామరాజు ఒక భాగం అవడం. మరి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు మన కొత్త హౌస్లో ఏదైతే తహసీల్దార్ గారి ఆఫీసులో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ ఉన్న క్షత్రియ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను నిజంగా నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ అల్లూరి సీతారామరాజు ఒక ఆలోచనలు అయితే అవనండి, ఆయన స్ఫూర్తి అయితే అవనండి, ఆయన ఏదైతే విప్లవం ఎలా తీసుకెళ్లారని అయితే అవనండి, యువతలో చాలామందిలోని అది మనం నింపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దాన్ని తిరుగుబాటు అనుకోకూడదు. దాన్ని తిరుగుబాటు అనుకోకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నాడో అది సమస్యలు తీర్చడంలో
ఈ విప్లవం మనం చూపించాలి. మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు దేశం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ స్ఫూర్తి మనందరిలో కూడా నింపుకోవాలని, మనందరం ఎప్పుడు అల్లూరి సీతారామరాజు గారు జన్మదినానికో లేకపోతే వర్ధంతికో కలవడం కాకుండా మనందరం కూడా ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండాలి. సమాజానికి ఎక్కడైతే కష్టం వచ్చినా కానీ మీరు చెప్పండి, నేను తప్పకుండా వస్తాను. ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా కానీ నేను వచ్చి వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు పోతాయి, పదవులు వస్తాయి, పదవులు పోతాయి, కానీ మనం చేసిన పని ఎప్పుడు కూడా గుర్తుంటుంది. మళ్ళీ పుడతాం ఏంటని మన సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, మళ్ళీ పుడతాం ఏంటని. ఎందుకని ఉన్నప్పుడు ఏదో ఒకటి సాధించాలి, మనం లేనప్పుడు మన గురించి అందరూ చెప్పుకోవాలి. ఆ విధంగా బతకాలని నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కానీ ఒక ఫోన్ చేస్తే నేను వచ్చి మీ తరపున నిలబడతానని. అల్లూరి సీతారామరాజు మరి స్ఫూర్తి నాలో ఎంత ఉందో తెలియదు కానీ ఇంకా నింపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి.